మీద ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు సమాజం అందరం కూడా ప్రభుత్వ విద్యకు మరి సహకారం అందించాలని విద్యాశాఖ వైపు నుంచి కోరుతూ మరి ఇప్పుడు గౌరవ యాస్మిన్ బాషా గారికి, జగిత్యాల శాసనసభ్యులు సంజయ్ గారికి, గౌరవ జగిత్యాల ప్రభుత్వ ఉన్నత పాఠశాల బాలికల ఇందులో ఈ కార్యక్రమాన్ని ఆరంభింపచేయటం అభివృద్ధి అతిథులైనటువంటి గౌరవ జిల్లా ప్రజా పరిషత్ అధ్యక్షురాలు విద్యా వైద్యంపైన కూడా ప్రత్యేకమైన దృష్టి పెట్టాలని చెప్పి ఆ పాఠశాలలు కొంచెం ఆ 2 సంవత్సరాలు ఏదైతే పూర్తిగా మరమ్మతుకు నోచుకోకుండా ఉండేనో ఆ సందర్భంలో యూడైస్ దాని ప్రామాణికాన్ని తీసుకొని రాష్ట్రంలో ఉన్న విద్యార్థుల సంఖ్య ఎంత ఉంటుందో అలా 2/3 అంటే 2 వంతులు 1వ వంతు పాఠశాలలోనే ఉన్నాయి. పాఠశాలలన్నీ కూడా తీసుకొని మన ఊరు మనబడి అనే కార్యక్రమాన్ని తీసుకున్న తర్వాత కొన్ని పూర్తయినాయి. రాయకల్లో జెడ్పీహెచ్ఎస్ స్కూల్ అట్లాంటివి పూర్తి అయినాయి, కొన్ని దాదాపు పూర్తయినాయి. ఓల్డ్ హై స్కూల్ లాంటి, ఇక్కడ గర్ల్స్ హై స్కూల్, న్యూ హై స్కూల్ లాంటి ఆగిపోయినాయి. మరి ఈ రకంగా ఆనాడు మన జిల్లాలో దాదాపు 270 పాఠశాలలు తీసుకుంటే ఇంకా అవి పని కావాల్సి ఉంది. ఎలక్షన్ సందర్భంలో అమ్మ ఆదర్శ పాఠశాలల కింద దాదాపు 480 పాఠశాలలు తీసుకొని మరి వాటి పని చేసిండ్రు. అప్పుడు ఎలక్షన్ కోడ్ కాబట్టి మా ప్రజాప్రతినిధులకు కూడా పెద్ద సమాచారం లేకుండింది. అభివృద్ధి అనేది ఆగద్దు, పిల్లలకు విద్య ఇంపార్టెంట్ చేసిండ్రు. కానీ దాని విషయంలో కొంత సమాచారం మాకు కూడా ఇప్పటికైనా ఇస్తే బాగుంటుందని చెప్పి వేదిక ద్వారా గౌరవ కలెక్టర్ గారికి కోరుతా ఉన్నాం. చాలాసార్లు చెప్పేవారు అభివృద్ధి అనేది ఇట్స్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్, నిరంతర ప్రక్రియ. ఒక ప్రభుత్వం ఉంటుంది, ఒక ప్రభుత్వం పోతుంది, వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. కొన్ని కార్యక్రమాలు తీసుకుంటాయి, మంచి కార్యక్రమాలు మనం ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంటుంది. కేసీఆర్ గారు కూడా ఎప్పుడు చెప్తూ ఉంటారు, ఆరోగ్యశ్రీ పథకం రాజశేఖర రెడ్డి గారు ప్రారంభిస్తే మేము ఇంకా దాన్ని బలోపేతం చేసాము. ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం వినాయకమున్న చూసినాం, ఇంకొక 60 కొత్త వ్యాధులు పెట్టి యాంజియోగ్రామ్ లాంటివి పెట్టి మళ్ళీ ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. మరి అట్లనే ఏదైతే మన ఊరు మనబడి ప్రోగ్రాం ఉందో, మన బస్తీ మనబడి ప్రోగ్రాం ఉందో దాన్ని కూడా ఖచ్చితంగా ముందరికి తీసుకెళ్లాల్సిన అవసరం ఉన్నది. మరి అధికార పార్టీలో గౌరవ పెద్దలు, మాజీ మంత్రివర్యులు, ఎమ్మెల్సీ గారు కూడా ఉన్నారు. మరి ఖచ్చితంగా ఈ విషయాన్ని
విద్యాశాఖను కూడా చూస్తున్న ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి ముందుగా, ఎందుకంటే ఎక్కువ మంది విద్యార్థులు ఉన్న స్కూల్స్ను రాజకీయాలకు అతీతంగా మనం అప్పుడు తీసుకున్నాం, యూడైజ్ దాని ప్రకారమే. కాబట్టి అవి ముందు పూర్తయ్యేలాగా చూడాలి, కొంత నిధులు కూడా సమకూర్చాలి. నిన్ననే ముఖ్యమంత్రి గారు దాదాపు 2000 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేస్తున్నామని చెప్పారు. దాంట్లో ముందు అవి అయ్యేలాగా చూడాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. మరి అదేవిధంగా మరి తెలంగాణ రాష్ట్రం ఒకరిను నిందించడమే కాదు, ఓవరాల్గా ఎడ్యుకేషన్లో వెనుకబడ్డది. అలాంటి ఉమ్మడి పాలనే కావచ్చు, రకరకాల కాలనే కావచ్చు. నిన్న జరిగిన జిల్లా పరిషత్ మీటింగ్లో రొటీన్గా రిపోర్ట్ చూస్తూ ఉంటే భారతదేశం మీదకెళ్ళి చూస్తే స్త్రీలలో విద్య తెలంగాణ వెనుకబడి ఉన్నది. తెలంగాణకి వెళ్ళి చూస్తే మన జైత్యాలు 60% ఉన్నది. సో చాలా వెనుకబడి ఉన్నది మన జైత్యం. గతంలో ఏనాడు కూడా డిగ్రీ రెసిడెన్షియల్ కాలేజెస్ ఫర్ ఉమెన్ మహిళలకు అసలు లేకుండే. దాదాపు 1000 గురుకుల పాఠశాలలు గత 10 సంవత్సరాలు ప్రారంభించి కేజీ టు పీజీ అన్న దాంట్లో భాగంగా మనం కేజీ నుంచే మధ్యాహ్న భోజనం సన్న బియ్యం పెట్టి ఇంగ్లీష్ స్టార్ట్ చేసి ఇంగ్లీష్ మీడియం పెట్టి 5వ తరగతి నుండి గురుకుల పాఠశాలలు పెట్టి అవి ఇంటర్మీడియట్ వరకు తీసుకెళ్ళాం. అది మైనార్టీలకు కావచ్చు, బీసీలకు కావచ్చు, ఎస్సీలకు కావచ్చు. దాంతో పాటుగా దేశంలో ఎక్కడ లేని రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాలలు మహిళల కోసం ఏర్పాటు చేసుకున్నాం. ఈ రకంగా విద్యను ముందుకు తీసుకెళ్ళడానికి గత ప్రభుత్వ హయాంలో కొన్ని కార్యక్రమాలు జరిగినాయి. మరి ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం కూడా తప్పకుండా దాన్ని ముందుకు తీసుకెళ్తుందని, ఎట్లయితే నేను సర్కార్ బల్ల చదివినో ఇంకా మిగతా నాయకులు కూడా చదువుంటే నిన్న ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు, నేను కూడా సర్కార్ బల్ల చదివినా అని చెప్పి తప్పకుండా ఈ ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసి ముందుకెళ్ళి సామాన్య ప్రజలు ఎవరైతే చదువుతారో వాళ్ళందరూ కూడా మంచి నాణ్యమైన విద్య అందే విధంగా తప్పకుండా చూస్తారని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. మరి ఇలా పాఠ్య పుస్తకాలు చూస్తే అక్కడ పక్కనున్న రాష్ట్రంలో ఇంగ్లీష్ మీడియం చేసి ఒక ఇంగ్లీష్ మీడియం చదివిపించారు. చాలా మంది ఇక్కడ ఉన్న పిల్లల తల్లిదండ్రులు తెలుగు మీడియం నుంచి ఉంటారు, పిల్లలంతా ముందు తెలుగు చదువుంటారు. మరి అటువంటి సందర్భంలో టెక్స్ట్ బుక్స్ లో అప్పటి తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మంచి విద్యావంతుడు, ప్రత్యేకమైన దృష్టి పెట్టి బైలింగ్వల్ టెక్స్ట్ బుక్స్ ఇచ్చారు. అంటే ఏ బుక్ పేజ్ చూసారో ఒకవైపు తెలుగు ఉంటుంది, ఒకవైపు ఇంగ్లీష్ ఉంటుంది. నేను ఇంతకుముందే చెప్పినట్టు నేను గవర్నమెంట్ స్కూల్ న్యూ హై స్కూల్లో చదివి తెలుగు మీడియం వచ్చినాక వీటికి వచ్చిన ఇంగ్లీష్ మీడియంలో జాయిన్ అయినా. అక్కడ ఉండేది మాది, ఆ ఇంగ్లీష్ సగం అర్థమయ్యేది కాదు. సార్లకు కొత్తనే మాకు కొత్తనే, మాతోటే స్టార్ట్ అయింది అప్పుడు జూనియర్ కళాశాల. తెలుగు మీడియం నుంచి ఇంగ్లీష్ మీడియం పోయినాం. మరి ఇప్పుడు అట్లాంటి ఇబ్బంది లేకుండా టెక్స్ట్ బుక్స్ చాలా మంచిగా తెలుగు ఇంగ్లీష్ కావచ్చు, ఉర్దూ మీడియం ఉంటే ఉర్దూ ఇంగ్లీష్ కావచ్చు, ఈ రకంగా బైలింగ్వల్ టెక్స్ట్ బుక్స్ ఇవ్వడం అనేది చాలా మంచి కార్యక్రమం. ఈసారి కూడా అట్లే ఉన్నాయి అనుకోవడంలో మమ్మల్ని ఆహ్వానించినందుకు మరొకసారి జిల్లా యంత్రాంగాన్ని అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరొకసారి ప్రత్యేకంగా గౌరవ కలెక్టర్ గారే ఈ మన ఊరు మనబడి, మన బస్తీ మనబడి ఇప్పుడు ఆ పేరు మార్చి అమ్మ ఆదర్శ పాఠశాల అని చెప్పి మార్చేసిన పేరు అని చెప్పారు. ఇప్పటివరకు కూడా మార్చినట్టు తెలియదు, మార్చినామని చెప్పారు. పేరు ఏది వాళ్ళు కూడా ముందరికి తీసుకుపోవాల్సిన అవసరం ఉన్నది. వాటి ప్రత్యేకమైన దృష్టి పెట్టాలి, ఎందుకంటే ఆపేతులు ఆగిపోయినాయి. కాబట్టి నేను ప్రత్యేకంగా కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుస్తున్నాను. థ్యాంక్ యూ. ఆరంభ దినోత్సవ కార్యక్రమాన్ని పురస్కరించుకొని అందరికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, వాస్తవంగా విద్య యొక్క ప్రాధాన్యత మనకు తెలియదు కాదు. ఇప్పుడే మిత్రులు స్థానిక శాసనసభ్యులు పేర్కొన్నట్టు విద్యా వైద్యం యొక్క ప్రాధాన్యత దృష్టిలో ఉంచుకొని మన ప్రాథమిక హక్కుల్లో దాన్ని భాగంగా చేర్చడం జరిగింది. వాస్తవంగా విద్యా వైద్య సదుపాయం పూర్తి స్థాయిలో ప్రభుత్వమే కల్పింప చేయబడే విధంగా రాజ్యాంగంలో ప్రాథమిక హక్కుగా పొందుపరచడం జరిగింది. కానీ ఇవాళ విద్యా వైద్యం రెండు కూడా ప్రభుత్వ పరంగా పూర్తి స్థాయిలో మనం అందింప చేయటం మరి సాధ్యం కావటం లేదు. దానికి కారణాలు ఏవైనప్పటికీ ప్రభుత్వం ఏదైతుందో ప్రభుత్వ పరంగా సంకల్పించాలని భావిస్తున్నప్పటికీ ఇలా ప్రైవేట్ రంగంలో ఏదైతుందో ఇలా ప్రభుత్వ విద్యాలయాలు వైద్యాలయాలకు పోటీగా వాళ్ళు తీర్చిదిద్దే ప్రయత్నం చేయడము, వీళ్ళ ఆకర్షణ ఏమైనటువంటి ఒక కార్యక్రమాలు చేపట్టడంతో కొంత ప్రభుత్వ విద్యాలయాలు అట్లాగే వైద్యాలయాలలో
మనం అనేక ఒడిదుడులు ఎదుర్కొంటున్నాం. ముఖ్యంగా విద్యకు సంబంధించి ఈ ప్రభుత్వ పాఠశాలల విద్య బలోపేతం చేయాలి, తల్లిదండ్రులకి ఏదైతే ఒక విశ్వాసాన్ని కలిగింప చేయాలి. ప్రైవేట్ రంగంలో నిర్వహింపబడుతున్నటువంటి పాఠశాలల కన్నా ప్రభుత్వ రంగంలో నిర్వహింపజేయబడుతున్న పాఠశాలలు అంతకంటే మెరుగైన రీతిలో బోధన సదుపాయం కల్పిస్తామన్నట్టు ఒక భావన కల్పించేయాలనే భావనతోని రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదైతుందో ఈ అమ్మ ఆదర్శ పాఠశాలలు ఈ బడి పాఠ కార్యక్రమాన్ని ఆరంభింపజేయబడే విధంగా దీన్ని ప్రత్యేకంగా రూపొందింపజేసి ముందుకు తీసుకోవడం జరుగుతుంది. కావాల్సిన మౌలిక సదుపాయాల కల్పన, ఆ మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించి గత ప్రభుత్వం కూడా ఆలోచించింది. కానీ అమలు ఏదైతుందో కొంత స్తబ్దత చోటు చేసుకోవడంతో మనం ఆశించిన ఫలితాలను పొందలేకపోయాం. వీళ్ళ గతంలో నిర్మాణం తలపెట్టినటువంటి కార్యక్రమాలను కొనసాగిస్తూ వాటి తోడుగా మరింత మెరుగైన రీతిలో ఏదైతుందో పాఠశాలలో మౌలిక సదుపాయాల కల్పన ఒక నిర్ణీత కాల వ్యవధిలో అవి పూర్తి చేయబడే విధంగా మరి ప్రభుత్వం కార్యక్రమాలు అమలు చేసి తలపెట్టడంతో చాలా వరకు ఏదైతే ప్రభుత్వ పాఠశాలల్లో ఇవాళ మరుగుదొడ్లే కానివ్వండి, విద్యుత్ సదుపాయం కానివ్వండి, ఇతరత సదుపాయాలు అన్ని కూడా కల్పింపజేయడానికి ప్రయత్నం చేయడం జరుగుతుంది. వాటి తోడు బోధన సదుపాయం కూడా ప్రధానమైందని చెప్పంటూ నేను ప్రభుత్వ పాఠశాలలో బోధన సదుపాయాలు ప్రధానంగా భావించి రాష్ట్ర ప్రభుత్వం ఏదైతుందో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వీళ్ళ ఖాళీలుగా ఉన్నటువంటి గుర్తింపు చేసి వాటి భర్తీ కొరకు ప్రాధాన్యత ఇవ్వబడే విధంగా ఈ రాబోయే 3 మాసాల కాలంలో 11,000 ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయబడే విధంగా నియామక ప్రక్రియను కూడా చేపట్టడం జరిగింది. మనకి ఏ పరిస్థితుల్లో కూడా అంటే వాస్తవంగా చెప్పాలంటే కూడా ప్రభుత్వ పాఠశాలలో బోధన సదుపాయం పొందలేనట్టు ఉపాధ్యాయులు మాత్రమే ప్రైవేట్ రంగంలో కూడా దొరుకుతాయి. Most of the cream of the teaching staff, preferably they will try to get employment in the government schools. ఇక్కడ ఉన్న సర్వీస్ కండిషన్స్ మీకు ఏదైతుందో ప్రైవేట్ పాఠశాలలు లభించే మనకి ఇక్కడ సదుపాయం పొందినటువంటి వారు మాత్రమే ప్రైవేట్ పాఠశాలలో పోతారు. మరి ఇక్కడ ఇంత మన సమర్థత కలిగి ఉండి కూడా మన ప్రైవేట్ పాఠశాలల కంటే తక్కువ అనే ఒక భావన తల్లిదండ్రులకు రావటం కొంత బాధాకరం అని చెప్పి అంటుంది. దాన్ని తొలగింప చేయాలని చెప్పి అంటున్నా. గవర్నమెంట్ స్కూల్స్ ఆర్ ఎనీ డే బెటర్ దాన్ ది ప్రైవేట్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్. మిత్రుడు సంజయ్ గారు అన్నట్టు ఏదైతుందో నేను కూడా ఈ పాఠశాల చదువుకున్నామే అంటున్నాను. వాళ్ళు ఇంత పెద్ద డాక్టర్ అయిందో చెప్పి అంటున్నాను. నేను అంటే రాజకీయంగా నేను ఏ స్థాయిలో ఉన్నా కానీ నేను న్యాయవాద వృత్తిలో కూడా నేను మంచి పెద్ద స్థాయిలో ఉన్నానని చెప్పి అంటున్నాను. మాకు అప్పుడు ఏదైతే ప్రైవేట్ స్కూల్స్ కూడా లేవు మేడం. మనం చదువుకోవడానికి ఉన్నట్టు ఒక ఏకైక విద్యా అవకాశం ఏదైతుందో ఈ ప్రభుత్వ పాఠశాలలే. ఐ థింక్ పర్హాప్స్ యూ మైట్ బి ఆల్సో గవర్నమెంట్ స్కూల్ స్టూడెంట్. మనకు అప్పుడు ఉన్నట్టు విద్యా సదుపాయ దృష్టి అందరూ కూడా ప్రభుత్వ పాఠశాల చదువుకున్నాం. మనం అప్పుడు మన దృష్టి మన శ్రద్ధ తల్లిదండ్రులు ఇంకా కూడా ఎక్కువ శ్రద్ధ చూపెడుతున్నారు. ఇవాళ తల్లిదండ్రులు ఏదైతుందో వాళ్ళకు ఉన్నటువంటి ఆర్థిక వనరుల లేమితోని ఎంత ఇబ్బందులు ఉన్నా కానీ ఏదైతుందో వాళ్ళ పిల్లలకు మంచి విద్యాబోధన సమకూర్చాలి. ఆర్థిక భారం అయినప్పటికీ కూడా ఏదైతుందో వాళ్ళ పిల్లల భవిష్యత్తు తీర్చిదిద్దాలనే భావనతోని ప్రైవేట్ మాధ్యమంలో మనం ఆశించిన బోధన సదుపాయం పొందలేదు. అదే ప్రైవేట్ రంగంలో పోతే ఏదైతుందో మా కొడుకు ఏదైతుందో ఇంగ్లీష్ మీడియంలో మంచి తర్ఫీదు పొందుతాడు, భవిష్యత్తులో ఏదైతుందో మంచి సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవుతాడు, మంచి ఉన్నత స్థాయి స్థిరపడతాడు జీవితంలో అనే భావనతోని కొంత ప్రైవేట్ రంగాన్ని మరి దాన్ని ఆకర్షించడం దొరుకుతుందో. ప్రభుత్వ పాఠశాలలు కూడా ఆంగ్ల మాధ్యమం ప్రధానంగా చెప్పంటున్నాను. ఈ ఆంగ్ల మాధ్యమం యొక్క ప్రాధాన్యతను గుర్తించి ఇలా ఏ తల్లిదండ్రులు కూడా వాళ్ళ పిల్లల భవిష్యత్తు గురించి ఆంగ్ల మాధ్యమం పట్ల మరి చదివించాలని భావిస్తున్నారో. ఒకప్పుడు నాకు 2008-9లో మేడం అప్పుడు ఏదైతే రాజశేఖర్ రెడ్డి గారు ఫేస్డ్ మేనర్లో ఏదైతే 1/3 ఆఫ్ ది ఆల్ గవర్నమెంట్ స్కూల్స్ ఏదైతుందో సక్సెస్ఫుల్ గా తీర్చిదిద్ది వాటి ఆంగ్ల మాధ్యమంలో వాటిని మార్పిడి చేయడం జరిగింది. తదుపరి కాలంలో ఏదైతుందో కొంతసారి ఆశించిన మేరకు ఆంగ్ల మాధ్యమంలో మార్పిడి చేయలేకపోవడంతో అది అంతకే అది ఒక మారుమూల అక్కడ పక్కనే 2 పెద్ద స్కూల్స్ ఉన్నాయి, కల్లెడ కానీ గుళ్ళపేట కానీ. ఇలా కల్లెడ గుళ్ళపేట నిర్వీర్యమైపోయినాయి. సంగపల్లి జస్ట్ బికాస్ అది ఆంగ్ల మాధ్యమంలో దాన్ని మార్పిడి చేయడం జరిగింది కాబట్టి వన్ ఆఫ్ ది బెస్ట్ స్కూల్ ఈజ్ సంగంపల్లి హై స్కూల్ మేడం చెప్పండి. నా ఆంగ్ల మాధ్యమం యొక్క ప్రాధాన్యత ఆ విధంగా ఉందని చెప్పంటున్నాను.
దయచేసి విద్యా బోధకులు ఇవాళ మీరు ఏదైతుందో మనం కేవలం వేత తథ్యాల కొరకే మనం విధులు నిర్వర్తిస్తున్నది కాదు, ఇది ఒక బాధ్యత అని చెప్పి అంటున్నాం. ఉపాధ్యాయ వృత్తి అనేది ఒక అతి పవిత్రమైనటువంటి ఒక వృత్తి అని చెప్పి అంటున్నాను. అటువంటి ఒక పవిత్రమైనటువంటి వృత్తిలో మనం బాధ్యత నిర్వర్తిస్తున్నాం కాబట్టి ఇందులో చేరే పిల్లలందరూ కూడా మన సొంత పిల్లలుగా భావిస్తారని చెప్పి అంటున్నాం. వాళ్ళకి కావాల్సిన ఒక బోధన పట్ల ఏదైతుందో ప్రత్యేక దృష్టి కేంద్రీకరిస్తారని చెప్పి అంటూ నేను రాష్ట్ర ప్రభుత్వం ఏదైతుందో సెమీ రెసిడెన్షియల్ స్కూల్స్ గా వీటి ప్రభుత్వ పాఠశాలలు అన్నింటిని కూడా మరి మార్పిడి చేయాలనే ఒక భావన కూడా నేను గౌరవ ముఖ్యమంత్రి గారి ప్రకటన గమనించడం జరిగింది. సెమీ రెసిడెన్షియల్ స్కూల్స్ అంటే ఇంతవరకు కేవలం మధ్యాహ్న భోజనానికి పరిమితమైనటువంటి ఒక ఫీల్డింగ్, ఉదయము బ్రేక్ఫాస్టే కానీ సాయంత్రం పాఠశాల విడిచే సమయంలో స్నాక్స్ ఏమన్నా ఇచ్చి 3 పూటలు కూడా వాళ్ళకి ఏదో కొంత అంటే పిల్లలు అటెండెన్స్ అనేది మోర్ ఇంపార్టెంట్. అటెండెన్స్ ఏదైతే నిలబెట్టుకునే విధంగా సెమీ రెసిడెన్షియల్ స్కూల్స్ గా తీర్చిదామని చెప్పారు బాధ్యత దొరుకుతుంది చెప్పండి. రెసిడెన్షియల్ స్కూల్ ప్రత్యేకత ఎందుకు వచ్చింది? అక్కడ మెరుగైన విద్యాబోధన లభిస్తుందనే ఒక భావనతోని రెసిడెన్షియల్ స్కూల్ ప్రత్యేకత వచ్చింది. ప్రభుత్వ పాఠశాల అన్ని కూడా ఒక రెసిడెన్షియల్ స్కూల్స్ గా మనం భావించినట్టయితే ఇలా మొత్తం పేద విద్యార్థులకు అందరూ కూడా ఒక భావన, ఒక అండ నిలబడవని చెప్పండి. ఇలా కొన్ని డిస్టెంట్ హ్యాబిటేషన్స్ లో మనము విద్యార్థులకు కొడతానివ్వండి, ఉపాధ్యాయులకు కొడతానండి, కానీ పాఠశాలలు మూసివేసే పరిస్థితి ఏర్పడదు మేడం. ప్లీజ్ వర్క్ ఇట్ అవుట్. మన జిల్లాకు సంబంధించి డిస్టెంట్ ప్లేసెస్ హ్యాబిటేషన్స్ ఎక్కడున్నా కానీ మూసివేయబడ్డట్టు ఒక పాఠశాలే కానీ అది మన మెయిన్ విలేజ్ కు దాదాపు 2 కిలోమీటర్ల దూరాన్ని ఉండి ఉన్నట్టయితే తప్పకుండా ఆ ప్రాంతంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలను నిరూపించబడే విధంగా ఈవెన్ సింగిల్ స్కూల్ టీచర్ పర్వాలేదు, ప్రభుత్వం ఏదైతే సింగిల్ స్కూల్ టీచర్ అయినా కానీ ప్రతి హ్యాబిటేషన్ ఎంత దూర ప్రాంతమైనా కానీ స్థానికంగా విద్యాబోధన సదుపాయాలు కల్పించాలని భావిస్తున్నామని గమనిస్తూ చెప్పండి. ఎందుకంటే మనకు నిరుపేద వర్గాలు స్థానికంగా విద్యా బోధన సదుపాయాలు అందుబాటులో ఉండబడాలనే ఒక భావనతోని ఈ సింగిల్ స్కూల్ టీచర్స్ కూడా ప్రోత్సహించాలని చెప్పి భావిస్తుంది మేడం. సరే, సుదీర్ఘ ప్రజా జీవితం ఉన్నా కాబట్టి నాపై కూడా బాధ్యత ఉంటుంది మేడం. నాకు నా అనుభవం చెప్తున్నామ్మా నేను. ఐ థింక్ జగిత్యాల ఈజ్ వన్ ఆఫ్ ది సచ్ టౌన్. ఇక్కడ మీకు మొత్తం ప్రభుత్వ పాఠశాల అన్నింటినీ కూడా సొంత స్థలాలను ఏర్పాటు చేసి భవన నిర్మాణ సదుపాయాలు కూడా కల్పించడం జరిగింది మేడం. ఇవాళ మున్సిపాలిటీస్లో ఏదైతుందో స్థలం అనేది పెద్ద సమస్య. పల్లెటూళ్ళలో ఏదైతుందో మన పాఠశాల నిర్మాణం స్థలం కావాలంటే తాతలు ముందుకు వస్తారు, ఏదో విధంగా భవన నిర్మాణం చేసుకోగలుగుతారు. అర్బన్ ఏదైతే పెద్ద సమస్య. అయినప్పటికీ జగిత్యాల పట్టణంలో ఉన్న ప్రభుత్వ పాఠశాల అన్నింటికి కూడా 100% స్థలాన్ని సేకరింపచేసి భవన నిర్మాణానికి చర్యలు చేపట్టబడతారు మేడం. నాకు తెలిసి ఒక విజయపురి ఏదైతుందో అక్కడ స్థలాన్ని సేకరింపచేసినాం, భవన నిర్మాణం ఏదైతే మంజూరు పొందిన కానీ నిర్మాణం చేయడం జరిగింది. ఒకటి పెండింగ్ ఉన్నది మేడం. అట్లా గర్ల్స్ హై స్కూల్ ఏదైతుందో ఇక్కడ అకామిడేషన్ కొరత తీవ్రంగా ఉన్నది గర్ల్స్ హై స్కూల్లో. అట్లా గాంధీనగర్ హై స్కూల్లో కూడా అకామిడేషన్ కొరత తీవ్రంగా ఉన్నది. నేను గమనించిన కాడికి ఈ గర్ల్స్ హై స్కూల్ ఒకటి, గాంధీనగర్ హై స్కూల్ ఎస్సీ లొకాలిటీలో ఒకటి, 2 పాఠశాలలు ఏదైతుందో తరగతుల గదుల కొరత ఉన్నట్టు నేను గమనించడం జరిగింది మేడం. తరగతి గది నిర్మాణం కావాల్సినటువంటి ఒక నిధులు సమకూర్చడం నేను ప్రభుత్వ బాధ్యత భావిస్తా. నా వైపున కూడా శాసనమండలి సభ్యుడిగా ఈ భవన నిర్మాణం సంబంధించినటువంటి ఒక గదుల నిర్మాణానికి నా జీవితం ఇవ్వడం జరుగుతుందని చెప్పని కూడా నేను సభాముఖంగా మనవి చేస్తూ, ఇంత మంచి కార్యక్రమంలో పాల్గొనే అవకాశం నాకు కల్పించేసినటువంటి ఒక జిల్లా పాలనాధికారిని, అధికార యంత్రాంగాన్ని హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తూ, వీళ్ళు ఈ బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ అని కూడా అమలు చేస్తున్నారు మేడం. దీనిలో ఏమైపోయిందంటే జగిత్యాల జిల్లా కేంద్రం, మనం మోస్ట్ ఆఫ్ ది ప్రైవేట్ స్కూల్స్ 90% జగిత్యాల జిల్లా కేంద్రంలో ఉంటాయి. ఇప్పుడు ఏమైపోయిందంటే ఈ బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ కు సంబంధించి అడ్మిషన్ ప్రక్రియ జగిత్యాల ప్రైవేట్ పాఠశాలలు మనం సహకరించలేకపోవడంతో వీళ్ళందరినీ మనం బయట పంపే పరిస్థితి ఏర్పడుతుంది మేడం. ఇట్స్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ దిస్ ప్రైవేట్ స్కూల్స్ మేనేజ్మెంట్ ఆఫ్ జగిత్యాల టౌన్. వాళ్ళు ఇక్కడ వాళ్ళ బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ లో టీచర్స్ మనకు ప్రొవైడ్ చేయాలి. దయచేసి మీరు డిఓ గారు రివ్యూ చేసి మన జగిత్యాల ఇన్ని పాఠశాలలు పెట్టుకొని వాళ్ళు ఇక్కడ మేము అడ్మిషన్ ఇవ్వము, సహకరిస్తాము, మా ఫీజు తాగటం లేదు, కేవలం కమర్షియల్ దృక్పథంతో వాళ్ళు పాఠశాలలు నడపాలని చెప్పారంటే మీరు తలుచుకున్నట్టయితే పాఠశాలలు కొనసాగుతాయని నేను అనుకోను మేడం చెప్పంటున్నాను. దయచేసి వాళ్ళు తప్పకుండా ఈ బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ నిరుపేద వర్గాల సంబంధించిన దళిత బిడ్డలకు ఏదైతుందో స్థానికంగా వాళ్ళకి అడ్మిషన్ సౌకర్యం కల్పింపజేయబడే విధంగా చర్యలు చేపట్టాలని చెప్పని కూడా నేను గౌరవ జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకొస్తూ ఎక్కువగా సమయం అవకాశం కల్పించినందుకు మరొకసారి హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్, జై తెలంగాణ. మరి ఈనాడు
శాసనసభ్యులు పెద్దలు ఎమ్మెల్సీ గారు అన్ని వారు చెప్పినటువంటి ఉపన్యాసంలో విద్య యొక్క ప్రాముఖ్యత అన్నీ కూడా చెప్పడం జరిగింది. నేనేమంటున్నా అంటే ఈ యొక్క దుస్తుల కార్యక్రమం, అదేవిధంగా బుక్స్ పంపిణీ కార్యక్రమం, ఇవల్ల ఈ రోజు ఇక్కడ స్టేజ్ మీద కూర్చుంటే నా చిన్నతనంలో స్కూల్ డేస్ గుర్తొస్తూ ఉన్నాయి. ఎందుకంటే స్కూల్ స్టార్ట్ అయ్యే ముందు అదంతా కూడా వ్యవసాయ కుటుంబం కాబట్టి స్కూల్ స్టార్ట్ అయ్యే రోజున తల్లిదండ్రులను తప్పకుండా ఒక 2 జతల దుస్తులు కొత్తవి కుట్టించుకోవాలి అని చెప్పేసి ఒక ఆసక్తిగా ఎదురు చూసిన రోజులు ఉన్నాయి. కొంతమందికి దుస్తులు కుట్టియని పరిస్థితిలో కూడా తల్లిదండ్రులు ఉండేవాళ్ళు. మరి ఎప్పుడు కుట్టిస్తారనంటే మరి జనవరి 26కు అదేవిధంగా ఆగస్టు 15కు మాత్రమే కొంతమంది పిల్లలకు ఆనాడు కుట్టించి పరిస్థితి. కానీ పిల్లలకు ఆ స్కూల్ డ్రెస్సు నాకు కొత్తది అని చెప్పేసి ఉన్నటువంటి స్నేహితుల్లో చాలా గొప్పగా ఒక నూతన ఉత్సాహం వచ్చే విధంగా మరి ఆ విధంగా ఈ దుస్తులకు ఉన్నటువంటి ప్రత్యేకత ఇప్పుడున్న వాళ్ళకు తెలియకపోవచ్చు. కానీ కనీసం 2 జతల దుస్తులు వేసుకోవాలన్నా, యూనిఫామ్ వేసుకోవాలన్నా కూడా తల్లిదండ్రులకు కష్టం ఉండే, మన కళ్ళ నెరవేరకపోతుండే. అయినా కూడా ఎంత కష్టం ఉన్నా కూడా పిల్లల ఉత్సాహం చూడాలని చెప్పేసి ఆ దుస్తులు మరి కుట్టించేది. కాబట్టి ఈనాడు అదేవిధంగా బుక్స్ చూసుకుంటే ఇక్కడ శిశు మందిర్ పక్కకు టాకా సంధి అనే టాకా అని ఒకటి ఉంటుండే. స్కూల్ స్టార్ట్ అయిన తర్వాత మన క్లాస్ టీచర్ బుక్స్ 5th క్లాస్ అయితే, 7th క్లాస్ అయితే, 10th అయితే ఏ బుక్స్ నోట్ బుక్స్ కావాలి, టెక్స్ట్ బుక్స్ ఏవి కావాలి అని చెప్పేసి వాళ్ళ క్లాస్ టీచర్ రాసిస్తే మరి ఇక్కడ జైత్యాలు ఉన్న పద్మావతి బుక్ డిపోకి వచ్చి మరి పల్లెటూరు కాబట్టి అక్కడ నుండి మా నాన్నతోటి బండి మీద వచ్చి నాకు బుక్స్ వచ్చిన రోజు, కొనిచ్చిన రోజు అసలు పట్టలేనంత సంతోషం ఉంటుండే. టెక్స్ట్ బుక్స్ కానీ నా బుక్స్ అన్నీ వచ్చినాయి. దాని తర్వాత బయటకు మరి పేపర్ కవరింగ్ చేసుకోవడం, స్టిక్కర్లు పెట్టి నా పేరు రాసుకున్నప్పుడు ఆ సంతోషమే చాలా గొప్పగా అనిపించేది. అంటే ఇక్కడికి వచ్చిన విద్యార్థులందరికీ కూడా దుస్తులు వేసుకోవాలన్నా, బుక్స్ కొనుక్కోవాలన్నా కూడా ఎంత కష్టం ఉంటుంది, తల్లిదండ్రుల కష్టం ఉంటుండే. కాబట్టి మీ అందరికీ కూడా మరి తల్లిదండ్రులకు భారం కాకుండా ఈనాడు ప్రభుత్వమే ఈ యొక్క దుస్తులను, బుక్స్ను పంపిణీ చేస్తుంది. కాబట్టి అది వేసుకున్న స్టూడెంట్ అపీరెన్సే వేరే ఉంటుంది. స్కూల్ యూనిఫామ్ పూర్తిగా వేసుకున్నటువంటి ఆ యొక్క స్టూడెంట్ యొక్క మరి అపీరియన్స్ గొప్పగా ఉండాలని చెప్పేసి ప్రతి విద్యార్థి కూడా కార్పొరేట్ స్కూల్లో చదివేనటువంటి విద్యార్థికి ధీటుగా ఏమాత్రం మరి ఆత్మవిశ్వాసం కోల్పోవద్దని చెప్పేసి ఈనాడు మరి అప్పుడున్న ప్రభుత్వం మళ్ళీ కొనసాగుతుంది, కంటిన్యూ ప్రాసెస్. ఇప్పుడు కూడా దుస్తులు ఇవన్నీ కూడా ఇస్తుంది. కాబట్టి దయచేసి పిల్లలందరూ కూడా మేము అభివృద్ధి విషయంలో పెద్దలందరూ కూడా మాట్లాడినారని ఒక బుక్ కొనుక్కోవాలన్నా కూడా చినిగిన చొక్కా వేసుకోగానే మంచి పుస్తకం కొనుక్కో అని చెప్పేసి పెద్దలు ఆనాడు రాసేవారు. అంటే బుక్కుకున్న ప్రాధాన్యత ఆ విధంగా ఉండేది. కాబట్టి నిన్న న్యూస్లో చదివిన పోతారని చెప్పేసి దొంగలు పడితే బంగారం ఎత్తుకపోయారు, వాళ్ళ ఇంట్లో ఉన్న సామానంతా ఎత్తుకపోయారు. కానీ నువ్వు మాత్రం గొప్పగా చదువుకుంటే ఆ యొక్క తెలివిని, ఆ చదువును ఎవరు కూడా, ఏ దొంగ కూడా దొంగిలించలేడు. దాని జీవితంలో పైకి ఎదిగే విధంగా ఈనాడు ఇక్కడ కూర్చున్నావు, రేపు ఇక్కడ కూర్చొని ఇంకా పైకి ఎత్తుగే విధంగా చేసేది చదువు ఒకటే అని చెప్పేసి మరి విద్యార్థులకు, తల్లిదండ్రులందరికీ కూడా మనవి చేస్తూ మరి ఈనాడు ఇంకొక గొప్ప విషయం పెద్దలు జీవన్ రెడ్డి గారు చెప్పినట్టుగా విద్య మరియు వైద్యం. పేదలకు కావాల్సింది విద్య మరియు వైద్యం. మరి పెద్దలకు కావాల్సింది, డబ్బున్నోళ్ళకి కావాల్సింది ఇవి అవసరం లేదు, ఇవి కడతారు, చదివించుకుంటారు. కానీ మన దగ్గర పైసలు లేవు కాబట్టి మనకు పేదలకు విద్య వైద్యం ఇచ్చినప్పుడే ప్రభుత్వం న్యాయం చేసిందని చాలాసార్లు నేను చిన్న ఉన్నప్పటి నుండి పేపర్లో చదువుకుంటా వస్తాం. కానీ ఈనాడు జైత్యాల జిల్లా నెరవేరడం అనేది ఒక గొప్ప కళ. జిల్లా నెరవేర్చి మరి గౌరవ ముఖ్యమంత్రి, తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు జిల్లాను ఏర్పరచడమే కాకుండా మరి పేదవాళ్లకు వైద్యం చేరువలో ఉండాలి, అందుబాటులో ఉండాలి అని చెప్పేసి మెడికల్ కాలేజ్ కమ్ హాస్పిటల్ తీసుకొచ్చినటువంటి ఘనత వారిది మనం ఒకసారి గుర్తు చేసుకోవాలి. ఎందుకంటే మెడికల్ కాలేజ్ అంటే ఖమ్మం మమతా కాలేజ్ ఇంకెక్కడ 1, 2, 3 మేము ఉన్నప్పుడు వినేది. కానీ ఈరోజు మన జైత్యాల జిల్లా ఏంది మెడికల్ కాలేజీ
రావడం అనేది ఒకసారి మనం చూస్తామని కూడా అనుకోలేదు. ఎందుకంటే మన జైత్యాల్లో ఉన్నటువంటి పిల్లలు మన మెడికల్ కాలేజ్లో, నా బిడ్డ మెడికల్ కాలేజ్లో చదువుతుంది అని చెప్పేసి గర్వంగా చెప్పుకునే స్థాయికి గౌరవ పెద్దలు కేసీఆర్ గారు చరిత్రను ఎప్పుడు కూడా ఎవరు తీసుకొచ్చిండ్రు, ఆ పనులు చేసిన పనులు శాశ్వతంగా గుర్తుండిపోతాయి, చరిత్రను ఎవరు కూడా మర్చలేరు. కానీ వచ్చిన ప్రభుత్వం నిరంతరాయంగా అవన్నీ కూడా కొనసాగిస్తూ ప్రజలకు పనులు చేసి ప్రజల్లో నిలవాల్సిందిగా కంటిన్యూ చేయాల్సిందిగా తప్పకుండా చేస్తుందని ఆశాభావంతో అందరం కూడా వేదికపై ఉన్నటువంటి పార్టీలకు అతీతంగా వేదికపై ఉన్నటువంటి అందరూ కూడా పెద్దలు జీవన్ రెడ్డి గారు, సంజయ్ కుమార్ అన్న గారు, అదేవిధంగా కలెక్టర్ గారు, అధికారులు అందరి సమన్వయంతో ప్రజల సంక్షేమమే ధ్యేయంగా మేమందరం కూడా కలిసికట్టుగా మీ అందరి కోసం పనిచేస్తాం, అండగా ఉంటామని చెప్పి తెలియజేస్తూ మాకు ఆహ్వానం అందించినటువంటి జిల్లా కలెక్టర్ గారికి మీ అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు. ముఖ్యంగా మరొకసారి మహిళా తల్లులు, మహిళా సమైక్య వాళ్ళకు అభినందనలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ. జై హింద్, జై తెలంగాణ. మరి ప్రభుత్వ విద్యాభివృద్ధికి కలిసికట్టుగా కృషి చేస్తున్న వారికి ధన్యవాదాలు తెలియపరుస్తూ ఇప్పుడు కార్యక్రమంలో భాగంగా గౌరవ జిల్లా కలెక్టర్ గారు శ్రీమతి యాస్మిన్ బాషా గారిని ప్రసంగించవలసిందిగా విజ్ఞప్తి చేస్తాం. థ్యాంక్ యూ అండి. ఈ కార్యక్రమానికి హాజరైన జెడ్పీ చైర్పర్సన్ గారు, అంటే జూన్ 12th ఇప్పుడే చైర్పర్సన్ గారు చెప్పినట్టు డెఫినెట్గా వెన్ వీఆర్ సిట్టింగ్ హియర్ వీఆర్ రిమెంబరింగ్ అవర్ ఓల్డ్ స్కూల్ డేస్. సో ఇదే ఎక్సైట్మెంట్తో మేము కూడా స్కూల్స్కి వెళ్ళే వాళ్ళం. ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే ముందు కూడా ఈ యూనిఫామ్స్ ఇచ్చేవాళ్ళం, కానీ నాకు తెలిసి, అంటే నేను కూడా చాలా సంవత్సరాల నుంచి ఆల్మోస్ట్ 13 years నుంచి సర్వీస్లో ఉన్నాను. సమగ్ర శిక్షా అభియాన్లో కూడా పీడీగా చేయడం జరిగింది. కానీ ఐ థింక్ ఫస్ట్ స్టార్టింగ్ ఆఫ్ ద స్కూల్ డేనే మనం ఇది డిస్ట్రిబ్యూషన్ చేయగలిగాము యూనిఫామ్స్ అనేది. ఐ థింక్ ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ అని నేను చెప్పగా తప్పదు. దీనికోసము ఇది ఒక ఆలోచన విధానం చెప్పాలంటే ఎక్కడ అంటే అమ్మ ఆదర్శ పాఠశాల నుంచి స్టార్ట్ అయింది ఇది. ఈవెన్ ఎలక్షన్ టైంలో కూడా ఈసీఐ నుంచి అప్రూవల్ తీసుకొని దట్ ఇది ఎమర్జెన్సీ ఉంది, ఇది చేయాలి అని ఆలోచన విధానంతో మనం ముందుకు వెళ్ళడం జరిగింది. ఈసీఐ అప్రూవల్తో మనం అమ్మ ఆదర్శ పాఠశాల అమ్మలు ఎందుకు అని చాలామంది అరే వీళ్ళకి బాధ్యత ఇస్తే ఎలా అనేది దీన్ని వెనకాల గౌరవ సీఎం గారు ఆలోచన చేసింది ఏంటంటే విలేజ్ ఆర్గనైజేషన్స్ని చాలామంది ఎంపవర్మెంట్ గురించి మాట్లాడతారు. బట్ నిజమైన ఎంపవర్మెంట్ ఎప్పుడు మహిళలకి అందజేస్తామంటే ఎప్పుడైతే ప్రతి విషయంలో వాళ్ళ డెసిషన్, వాళ్ళ ఇన్పుట్స్ తీసుకోవడం జరుగుతుంది, వాళ్ళ పార్టిసిపేషన్ ఉంటుందో అప్పుడే నిజమైన మహిళలకి ఎంపవర్మెంట్ అని భావించిన సీఎం గారు ఇంత పెద్ద బాధ్యత అమ్మలకి ఇవ్వడం జరిగింది. అంటే విలేజ్ ఆర్గనైజేషన్కి గ్రామాల్లో ఇవ్వడం జరిగింది. అంటే ఇది ఓన్లీ యూనిఫామ్ కుట్టడంతో కాదు, మీకు అందరికీ తెలవాల్సింది ఏంటంటే ప్రతి ఊర్లో కూడా ముందు ప్రతి స్కూల్లో కూడా మన అమ్మ ఆదర్శ పాఠశాలస్ అని నిర్మించుకోవడం జరిగింది. దీనిలో అందరు విఓస్ అయితే వీళ్ళ బాధ్యత స్కూల్కి మొత్తంకి సంబంధించి, ఎందుకంటే వాళ్ళ పిల్లలు కూడా అక్కడే చదువుతారు, వాళ్ళు తప్పనిసరిగా అక్కడే ఉంటారు కాబట్టి 100% డెడికేషన్తో ఆ పని మానిటరింగ్ కానివ్వండి, భోజనాలు ఎలా సర్వ్ చేస్తున్నారు, స్కూల్కి టీచర్స్ వస్తున్నారా లేదా, పాఠ్యాంశాలు మంచిగా చదువుతున్నారా లేదా అన్నీ, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ సివిల్ వర్క్స్ కూడా అంటే మీకు ఆ బాధ్యత ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా అమ్మ ఆదర్శ పాఠశాల ద్వారా ముందు కమిటీని ఫామ్ చేసి వాళ్ళకి కావాల్సిన ఫైనాన్షియల్ సపోర్ట్ ఇస్తూ దాంతోపాటు ప్రతి స్కూల్లో ఏవైతే వర్క్స్ని అయ్యాయి ఇది ఫేజ్ వైజ్గా మనం చేయట్లేదు. అన్ని స్కూల్స్కి జిల్లాలో ఉండే అన్ని స్కూల్స్తో కూడా ఏ వర్క్స్ అయితే మనం టేకప్ చేయాలో దానికి సంబంధించిన ఎలక్ట్రిఫికేషన్, డ్రింకింగ్ వాటర్, మేజర్ మైనర్ రిపేర్స్, అదేవిధంగా టాయిలెట్ కన్స్ట్రక్షన్, ముఖ్యంగా ఆడపిల్లలకి టాయిలెట్స్ కూడా ఎక్కడైతే రిక్వైర్మెంట్ ఉంది స్ట్రెంత్ ప్రకారం అది కూడా మనం ఎన్ఆర్ఈజిఎస్ కింద ఈ పథకం కింద తీసుకురావడం జరిగింది. సో వాళ్ళ ఆధారంలో టైంకి పనులన్నీ కంప్లీట్ చేయాలనే ఉద్దేశంతోనే ఆల్మోస్ట్ 591 స్కూల్స్కి గాను అన్ని స్కూల్స్లో పనులన్నీ కూడా జరుగుతున్నాయి. ఆల్మోస్ట్ 300 స్కూల్స్ మనం కంప్లీట్ కూడా చేసుకోవడం జరిగింది. రానున్న సమయంలో పెయింటింగ్, డ్యూయల్ డెస్క్, అదేవిధంగా గ్రీన్ బోర్డ్స్ కూడా స్థాపించడం జరుగుతుంది. అదేవిధంగా గౌరవ ఎమ్మెల్యే గారు కన్సర్న్ రేజ్ చేశారు, పాత స్కీమ్ కింద ఉండేవి కంటిన్యూ అవుతాయి. సో అది క్లియర్గా నేను చెప్పగలను, ఏవైతే టెండర్లో ఉన్నాయి అవి టెండర్ ద్వారానే మనం కంటిన్యూ చేయడం జరుగుతుంది.
బట్ ఎక్కడైతే పని అయిపోయి చిన్న చిన్న వర్క్స్ ఏవైతే మిగిలిపోయినాయో స్కూల్స్ ఆల్మోస్ట్ 91 స్కూల్స్ మనం గుర్తించి వాటిని కూడా అమ్మ ఆదర్శ పాఠశాల కింద తీసుకొని దానికి కావాల్సింది ఆల్మోస్ట్ 4 crores of rupees కూడా మనం కేటాయించుకోవడం జరిగింది. స్టార్ట్ చేసిన వర్క్ అవుతాయా లేదా అనేది డౌట్ లేదు, తప్పనిసరిగా అన్నీ కూడా క్లియర్ చేసుకోవడం జరుగుతుంది. దెన్ ఒక్క విషయం ఏంటంటే మన అన్ని స్కూల్స్లో కూడా ఈ రోజు నుంచి 766 స్కూల్స్లో గౌరవ ప్రజాప్రతినిధుల ద్వారా నాట్ ఓన్లీ యూనిఫామ్స్ బట్ టెక్స్ట్ బుక్స్ కూడా మనము ఫ్రీగా పిల్లలకి అందించడం జరుగుతుంది. అదేవిధంగా నోట్ బుక్స్ కూడా పిల్లలకి 6th నుంచి 10th వరకు అందించడం జరుగుతుంది. నేను ప్రెస్ అండ్ మీడియాలో చూశాను, అంటే ఎలా డిఫరెంట్ ఉంటుంది న్యూస్ అనేది మనం గమనించుకోవాలి. ముందుగా ఏంటంటే ప్రైవేట్ పాఠశాలలకి సంబంధించిన పేరెంట్స్ దిగులు పడుతున్నారు, ఎలా ఫీజులు పే చేయాలి ఇది అది. ఇదే ప్రెస్ అండ్ మీడియాలో గవర్నమెంట్ స్కూల్లో ఈ రోజు నుంచి సందడిగా మారిన గవర్నమెంట్ స్కూళ్ళు పిల్లలందరూ అదే నిదర్శనం ఏంటంటే గవర్నమెంట్ స్కూల్లో తప్పనిసరిగా ప్రభుత్వం ద్వారా అన్నీ కూడా ఫ్రీగా ఉచితంగా మనం చెల్లిస్తూ అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ద్వారా దాన్ని పర్యవేక్షిస్తూ తప్పనిసరిగా 100. అండ్ ఒక్క విషయం చెప్పుకోవాలి, అంటే ప్రైవేట్కి గవర్నమెంట్కి తేడా ఏముంది అని అంటే నాకు తెలిసి ఈరోజు వేదిక మీద ఇంతమంది పెద్దలు ఉన్నారు, అందరు కూడా నాతో సహా, నేను కూడా కేంద్రీయ విద్యాలయంలో చదువుకున్నాను. సో మాకు ఫీజు ఓన్లీ 3 నెలలకి 15 రూపీస్ ఉండేది. ఐ స్టిల్ రిమెంబర్. అది కూడా జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ మెయింటెనెన్స్ అండ్ ఆల్. సో మనం అందరం కూడా ఇక్కడ ఉండే పెద్దలు అందరూ కూడా గవర్నమెంట్ స్కూల్లో ఒకటి మేము గట్టిగా చెప్పగలిగేది ఏంటంటే ఒక హోలిస్టిక్ గ్రోత్ కోసం తప్పనిసరిగా మన గవర్నమెంట్ స్కూల్లో పిల్లల్ని చేర్పించాలి. ఏంటంటే మనం ఓన్లీ జీపీలు గ్రేడ్లు చూడము, ఓవరాల్గా ఒక పిల్లవాడిని పాపని ఎలా నేర్పించాలి అనేది అన్ని అంశాల్లో వాళ్ళని తీర్చిదిద్దే రకంగా గవర్నమెంట్ పాఠశాలల్లో మనం వాళ్ళని ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది. సో సమాజంలో వాళ్ళు ముందుగా పెద్ద స్టడీస్ కానివ్వండి, ఇతర అంశాల వాళ్ళ కెరియర్ పరంగా కానివ్వండి చాలా వరకు హ్యాపీగా వాళ్ళు సస్టైన్ అవ్వగలుగుతారు, అది మాత్రం చెప్పగలరు. అదేవిధంగా ఈ తీసుకుంటున్నాం కాబట్టి మిడ్ డే మీల్ కూడా క్వాలిటీ మిడ్ డే మీల్ ప్రొవైడ్ చేయడం అనేది, అదేవిధంగా క్లాస్ రూమ్స్కి సంబంధించిన ప్రాపర్గా టీచర్స్ పైన చాలా బాధ్యత ఉంది. ఎమ్మెల్సీ గారు గుర్తు చేశారు. అది ఏంటంటే ప్రభుత్వం లక్ష్యం ఏదైతే ఉందో అది టీచర్స్ ద్వారా సాధ్యం. చాలా సందర్భాల్లో నేను చెప్తా ఉంటాను ఏంటంటే దేవుడి తర్వాత రాత మార్చే వాళ్ళు ఎవరంటే టీచర్స్ చెప్పాలంటే. సో అంత పెద్ద బాధ్యత టీచర్స్ పైన ఉంది. ప్రతి పిల్లవాడిని మనం ప్రతి క్లాస్ రూమ్లో ఒకేలాగా ఉండరు మనుషులు. సో అందుకోసమే మన దగ్గర ఉండే స్ట్రెంగ్త్ని తప్పనిసరిగా ప్రతి పిల్లవాడుకి సంబంధించిన ప్లస్ ఏంటి మైనస్ ఏంటి, ఎక్కడ వాళ్ళని ఆదుకోవాలి, ఎక్కడ అది సపోర్ట్ సిస్టమ్ అందించాలనేదే మన లక్ష్యం. ప్రైవేట్కి గవర్నమెంట్కి అదే తేడా ఉండాలి నన్ను అడిగితే. ఎందుకంటే అక్కడ ఒకేలాగా ట్రీట్ చేస్తారు. 30 మంది క్లాస్ రూమ్లో ఉంటే వాడు వీక్ స్టూడెంటా లేకపోతే మంచి ఇంటెలిజెంట్ స్టూడెంట్సా ఒకేలాగా ట్రీట్ చేస్తారు. బట్ మనం అలా కాదు, ప్రతి పిల్లవాడి పైన స్పెషల్ అటెన్షన్ పే చేస్తూ ప్లస్ మైనస్, ఎందుకంటే అందరు అన్నిట్లో రాణించాలనేది లేదు, ఎక్కడ ఏంటి వాళ్ళది అనేది గుర్తిస్తే వాళ్ళ ఆ సపోర్ట్ అనేది అందించాలి. మన దగ్గర వచ్చే పిల్లలందరూ కూడా చాలా పేద కుటుంబాల నుంచి వస్తారు. సో మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు దట్ పేరెంట్స్, చాలామంది టీచర్స్ మారుతారు, మనం పేరెంట్స్ ఆల్సో హ్యాస్ టు టేక్ రెస్పాన్సిబిలిటీ. అందుకోసమే ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. సో ఎక్కడైతే పాపం అమ్మా నాన్న పనికి వెళ్ళి వాళ్ళ పిల్లవాళ్ళ భవిష్యత్తుని మనకి అప్పగించారు, అక్కడ మన పాత్ర అనేది చాలా ముఖ్యం. కాబట్టి దయచేసి ప్రతి టీచర్ కూడా వాళ్ళకి సంబంధించిన క్లాస్ రూమ్లో పిల్లల్ని జాగ్రత్తగా చూసుకుంటూ వాళ్ళ భవిష్యత్తు, ఇప్పుడే చెప్పారు, ఎవరిని గుర్తుపెట్టినా మన టీచర్స్ని మాత్రం జీవితాంతం అనేది గుర్తుపెట్టుకుంటారు, ఒక మంచి టీచర్ అయినా ఒక చెడు టీచర్ అయినా. అంటే అందుకోసమే ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ ఇంపాక్ట్ అనేది పిల్లల మైండ్లో ఉంటుంది. సో దయచేసి ప్రతి టీచర్ కూడా దీనికి సంబంధించిన గౌరవ ఎమ్మెల్సీ గారు చెప్పినట్టు ప్రతి దగ్గర కూడా, అంటే పాఠశాలలు యాజ్ పర్ రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ కింద కానివ్వండి, పాఠశాలలకి కొన్ని నిబంధనలు ఉన్నాయి. కానీ గౌరవ సీఎం గారు ఏం చెప్పారంటే ఎక్కడ కూడా ఈ గైడ్ లైన్స్ ఉంటాయి, కానీ ఎక్కడైతే స్కూల్ అవసరం ఉంది, ఒక తాండాలో కూడా ఒక స్కూల్ అవసరం ఉందంటే ఇమీడియట్గా స్టార్ట్ చేయమని చెప్పారు. ఒక హ్యాబిటేషన్లో స్కూల్ లేదు, 2 కిలోమీటర్లు నడవాలి, అలాంటివి కూడా దయచేసి ఐడెంటిఫై చేసి ఇమీడియట్గా స్టార్ట్ చేయండి. స్కూల్స్ టీచర్స్కి ఉండే ఇబ్బందులు కూడా చాలా రకాలైన ఇబ్బందులు వాళ్ళు కూడా ఫేస్ చేస్తుంటారు, వాళ్ళకు కూడా ఒక పరిష్కారం కాగా ఎలక్షన్ కోడ్ అయిపోగానే 2వ రోజే మనము వాళ్ళకి సంబంధించిన
ప్రమోషన్ చెప్పాలంటే జిల్లాలో సార్ ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎం అండ్ ఎస్ఎస్ 326 మెంబర్స్కి మనం ప్రమోషన్ లిస్ట్ తయారు చేసుకోవడం జరిగింది. అదేవిధంగా ప్రమోషన్స్ కింద ఇంక్లూడింగ్ అప్గ్రేడేషన్ 860. సో వాళ్ళకి దీర్ఘకాలికంగా ఉండే సమస్యలు కూడా మనం రిజాల్వ్ చేస్తున్నాం ప్రభుత్వం ద్వారా. కాబట్టి తప్పనిసరిగా మీ బాధ్యత అనేది చాలా పెద్దది అనేది భావిస్తూ మీకు ఈ ఏదైతే మీ పైన బాధ్యత ఉంది తప్పనిసరిగా 100% దాన్ని నిర్వహిస్తారని కోరుకుంటున్నాను. టోటల్ 1,26,000 ఆల్మోస్ట్ యూనిఫామ్స్ మనకు కుట్టించడం జరిగింది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల డిఆర్డిఓ గారి ఆధ్వర్యంలో 1,00,000 పైన, అదేవిధంగా ఆల్మోస్ట్ 20,000 మెప్మా ఆధ్వర్యంలో స్టిచ్చింగ్ వాళ్ళు పూర్తి చేసి టైంకి అందించిన మహిళా మూర్తులందరికీ కూడా ధన్యవాదాలు. అదేవిధంగా టెక్స్ట్ బుక్స్కి సంబంధించి కూడా ఆల్మోస్ట్ 1,04,000 టెక్స్ట్ బుక్స్ వివిధ టైటిల్స్కి సంబంధించి కూడా అన్నీ కూడా అకాడమిక్ ఇయర్ స్టార్టింగ్లో ఉన్నాయి. నాకు గుర్తుంది ఇది కూడా ఏంటంటే లాస్ట్ డిసెంబర్ నెలలో కూడా కొన్ని టైటిల్స్ వచ్చేవి అప్పుడు. సో ఈసారి మాత్రం ప్రభుత్వం అన్ని రకాలుగా ముందే సమకూర్చాలనే ఉద్దేశంతో ముందే టెక్స్ట్ బుక్స్, నోట్బుక్స్ అన్నీ కూడా అందించడం జరిగింది. సో పిల్లలందరూ కూడా సంతోషంగా క్లాసెస్ అటెండ్ చేయాలి. అదేవిధంగా పిల్లల్లో ఏంటంటే చైల్డ్హుడ్ లోనే మీరు స్కూల్ ఎప్పుడైతే ఉంటుందో ఆ డిసిప్లిన్ అనేది పిల్లలకి అప్పటి నుంచే నేర్పించాల్సిన అవసరం ఉంది. అదే మన లైఫ్ లాంగ్ ఆ డిసిప్లిన్ అనేది కంటిన్యూ అవుతుంది. సో హోలిస్టిక్ గ్రోత్లో భాగంగానే మనం అందరం యూనిఫామ్ ఎందుకు ఇస్తాం, అందరూ కూడా ఒకే సమానంగా కల్పించాలి. ఎక్కడ కూడా ఎలాంటి తేడా ఉండకూడదు. పిల్లలు ఒకరిని ఒకరు చూసి ఈరోజు నేను ఇంత మంచి డ్రెస్ వేసుకున్నా, మిగతా వాళ్ళు ఇలా వేసుకున్నారు, అలాంటి ఫీలింగ్ రాకూడదు. ప్లస్ ఏ సెన్స్ ఆఫ్ డిసిప్లిన్ రావాలనే ఉద్దేశంతోనే మన యూనిఫామ్ అనేది ఇంట్రడ్యూస్ చేసుకోవడం జరిగింది ఒకప్పుడు. సో దానిలో అందరికీ కూడా యూనిఫామ్స్ అనేది అందించడం జరుగుతుంది, టెక్స్ట్ బుక్స్ అండ్ ఆల్. సో థ్యాంక్ యూ సార్. ఆల్ ద ఇన్స్ట్రక్షన్స్ గివెన్ ఆర్ నోటెడ్ డౌన్ సార్. 2 schools దట్ యూ హ్యావ్ మెన్షన్, ల్యాండ్కి సంబంధించిన, అదేవిధంగా అడిషనల్ క్లాస్ రూమ్కి సంబంధించిన కూడా. ఎస్ సార్. బెస్ట్ అవైలబుల్ స్కూల్స్లో కూడా సార్ యాక్చువల్గా ఈ సంవత్సరం నన్ ఆఫ్ ద ప్రైవేట్ స్కూల్స్ హ్యావ్ కమ్ ఫార్వర్డెడ్. సో తమరు చెప్పినట్టు ఐ కాల్ ద ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ మేనేజ్మెంట్ని పిలిపించి తప్పనిసరిగా వాళ్ళ అప్రూవల్ తీసుకోవడం జరుగుతుంది సార్. ఎందుకంటే ఈసారి జగిత్యాల అర్బన్కి సంబంధించిన స్కూల్స్లో ఎవరు కూడా ముందుకు రాని సందర్భం. సో తప్పనిసరిగా మీరు చెప్పినట్టు మేనేజ్మెంట్ని పిలిపించి డిఓ గారి ఆధ్వర్యంలో ఒక మీటింగ్ కండక్ట్ చేసి వాళ్ళని కూడా, ఎందుకంటే రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్లో ఖచ్చితంగా ఉంది దట్ ప్రైవేట్ స్కూల్స్లో తప్పనిసరిగా పర్సంటేజ్ ఆఫ్ సెక్షన్ హ్యాస్ టు బి ఫ్రమ్ ద పూర్ అండ్ నీడీ సెక్షన్స్. వాళ్ళ అడ్మిషన్స్ తప్పనిసరిగా ఇవ్వాలి, ఫ్రీగా ఇవ్వాలి. ఆ ఖర్చు అంతా కూడా గవర్నమెంట్ భరిస్తుంది. కాబట్టి ఎక్కడ కూడా వాళ్ళకి ఇబ్బంది రాకుండా అది కూడా నేను వర్కౌట్ చేయడం. థ్యాంక్ యూ ఆల్. తప్పనిసరిగా పిల్లలందరికీ కూడా మళ్ళీ ఒక్కసారి అకాడమిక్ ఇయర్ శుభాకాంక్షలు. తప్పనిసరిగా మీరు బాగా చదువుకొని జిల్లా పేరు, జిల్లా మీ పేరెంట్స్, మీ టీచర్స్ పేరు, స్కూల్ పేరు, తప్పనిసరిగా గవర్నమెంట్ పేరు తప్పనిసరిగా చాలా చక్కగా ముందు ఉంచుతారు. అదేవిధంగా రీసెంట్గా గౌరవ సీఎం గారు చాలా మందికి గవర్నమెంట్ స్కూల్ నుంచి వచ్చిన వాళ్ళకి అడ్వాంటేజెస్ ఏంటంటే డైరెక్ట్ 10/10 మీకు వచ్చాయనుకోండి ఐఐటి బాసరా లాంటి ఇన్స్టిట్యూషన్లో మీకు అడ్మిషన్ రావడం జరుగుతుంది. సో 6 years వరకు మీ పేరెంట్స్కి ₹1 ఖర్చు లేకుండా మీరు గొప్ప గ్రాడ్యుయేట్స్ అయ్యి మంచి ప్లేస్మెంట్స్ దొరికే అవకాశాలు ఉంటాయి. కాబట్టి తప్పనిసరిగా మంచి మీ పేరెంట్స్కి ఆశయాలకి తగినట్టు వాళ్ళు చాలా కష్టపడుతున్నారు మీకోసం. కాబట్టి వాళ్ళ ఆశయాలకి తగినట్టు మీ టీచర్స్ కానివ్వండి, గవర్నమెంట్ని మీరు ఒక మంచి పేరు తీసుకొస్తారని భావిస్తూ మీ అందరికీ కూడా మళ్ళీ పిల్లలకి అందరికీ కూడా శుభాకాంక్షలు. మహిళామూర్తులు అందరికీ కూడా విలేజ్ విఓస్ కానివ్వండి, అదేవిధంగా మన మెప్మా ఆధారంలో మహిళలందరికీ కూడా నా శుభాకాంక్షలు, ధన్యవాదాలు సార్. అండ్ ఆల్ ద బెస్ట్ టు ఆల్ ద. క్రమశిక్షణ, ఉపాధ్యాయులు బాధ్యతలు, అలాగే సమాజము బాధ్యత, ప్రజాప్రతినిధులు మనకు కర్తవ్యం, ఇట్లాంటి విషయాలు కుటుంబ సంబంధం యొక్క అభివృద్ధికి, పాఠశాలల యొక్క అభివృద్ధికి, మొత్తంగా ప్రభుత్వ విద్యాభివృద్ధికి సూచనలు సలహాలు ప్రసంగించినటువంటి గౌరవ జిల్లా కలెక్టర్ గారికి ధన్యవాదాలు. శరణ్య. శశి చందన, శశి వందన, 8th class. విఘ్నేష్, యశస్విరా, అలేఖ్య, 9th class. గౌరవ ప్రజాప్రతినిధులు, అధికారులు, జిల్లాధికారులు అందరూ
అందజేయాల్సిందిగా కోరుతున్నాం. ఎండి ఫాతిమా, ఒకసారి అందరు కూడా ఇక్కడికి రండి, ఒక ఫోటో తీస్తారు. అందరు ఇక్కడ రండి అమ్మా, బుక్స్ తీసుకొని దుస్తులు పట్టుకొని ఇక్కడ ఆగండి. గౌరవ జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ గారికి, మున్సిపల్ వైస్ చైర్మన్ గారికి, ఇచ్చేసినటువంటి ప్రజాప్రతినిధులందరికీ పేరు పేరున, జిల్లా అధికారులకు అందరికీ